హలో, నమస్తే అందరికీ. నేను తహసీల్దార్ రిటైర్డ్ అండి. నేను ఇదివరకు ఒకసారి చెప్పింది ఏంటంటే, ఆ కాగితం యొక్క లైఫ్ తర్వాత ఇంకుకు ఉండేదాన్ని ఫోరెన్సిక్ పంపాలి. పంపితే వాళ్ళు ఏమైనా చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపడతారు. సమస్యలు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా దాన్ని ఏది చెప్పగలుగుతారు వాళ్ళు. 2-3 ఏళ్ళు అటు ఇటు దాన్ని కరెక్ట్ స్క్రూటినీ చేసి, మంచి ఎంక్వైరీ చేసి, పంచనామా చేసి, అవన్నీ చేసి వాళ్ళందరూ సరే అన్న తర్వాతనే దాన్ని రికార్డుకు తీసుకోవాలి. నేను అనుకుంటా 9 లక్షలల్లా 6 లక్షలు అట్లా స్పాట్లు ఎగిరిపోతాయి, ఎంక్వైరీ స్టేజ్లో ఎగిరిపోతాయి. ఏమున్నా ఇంకా 3 లక్షలకు ఉండవు, ఇంకా తక్కువనే ఉంటాయి. ఇంకా తక్కువ ఉంటాయి. ఆ తక్కువకు మనము చేయాలి. కొంతమంది బాగా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, సాదా పోయినామా అని. ఎవరైతే ఉరుకులాడుతున్నారో వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు ఏదో చేసిరని మాత్రం మనం ఖచ్చితంగా అనుకోవాలి. సాధారణ పౌరులు అప్పటికే నేర్చుకున్నారు, బాగా అర్థమైంది. ఇవే రంగారెడ్డి, హైదరాబాద్ కానుకుని రంగారెడ్డిలో కూడా చాలామంది ఆ పని చేసిరు. రూరల్లో కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చేసింది అందరికీ. అప్పటికే చేసేసుకున్నారు, 14 కంటే ముందే చాలా చేసుకున్నారు. అయినా కూడా ఒక వెసులుబాటు ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అప్పుడు అంత తక్కువ టైంలో 9 లక్షలు అంటే కొంచెం ఆలోచించాలి. అవన్నిటి కూడా ఎంక్వైరీ చేసి ఇది చేస్తామని అంటున్నారు. దానికి ఏమైనా అన్యాయం జరిగితే మళ్ళీ కూడా ఆర్డీఓ దగ్గరికి పోమంటున్నారు. ఆర్డీఓ చేయకపోతే ఆయన కలెక్టర్ గారి దగ్గర పోమంటారు. అక్కడ కూడా కాకపోతే సిసిఎల్ఏ దగ్గర పోమంటారు, లేకపోతే ట్రిబ్యునల్ దగ్గర పోమంటారు. అది కూడా కాకపోతే హైకోర్టు దగ్గర కూడా పోమంటారు. అంటే ఒక ఫైనల్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ ఓఆర్ది చెప్పింది ఏంటంటే కలెక్టర్ ఇస్ ద ఫైనల్ అథారిటీ, ఇంకేం పోతాం పైకి అనేది తీసుకొని వచ్చారు. సాదా కాగితం మీద వారసుల అభ్యంతరాలు చెప్పినా కూడా ఉండాలి. తర్వాత ఏదైతే సాదా కాగితం ఒకటి ఉందనుకోండి, ఆ రాయబడిన వ్యక్తి మాత్రమే పొజిషన్లో ఉండాలి. అప్పటి నుంచి ఇప్పటిదానికే ఉండాలి. ఈ రోజు వరకు కూడా అతను కబ్జాలో ఉంటే ఆ సాదా బైనామీ సంతకాలు పెట్టిన వాళ్ళు ఏమాత్రం అభ్యంతరం చెప్పకూడదు. తర్వాత అతని వారసులు కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పకుంటే అప్పుడు దాన్ని మనము ఇవన్నీ చేయొచ్చు. ఈ వెసులుబాటు భూభారతి ఇచ్చింది. ఈ ప్రాసెస్ అంతా 90 రోజుల్లో చేయమని చెప్పి ఇందులో భూభారతిలో ఆప్షన్ ఇచ్చింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి చాప్టర్ 8 ప్రకారంగా నిర్ణీతంగా ఫీజు చెల్లించిన తర్వాత ఈ రికార్డ్ అంతా అప్డేట్ అవుతూ ఉంటుంటే, ఒకవేళ నువ్వు బాధ్యత ఫీజు తీసుకొని భూ యజమానికి నాకు ఆన్లైన్ రికార్డు కావాలి అన్నప్పుడు సంవత్సరానికి ఇంత పుణ్యానికి ఎంత చేస్తాం భయ్, బాధ్యత పైసలు తీసుకుందాం. పైసా రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్కు. ఆయనకి ఇంట్రెస్ట్, మనం నిజాయితీగా పనిచేస్తాను, రికార్డు మా దగ్గర ఉంది, నీ భూమికి నేను కాపలదారులో ఉన్నా అంటుండే తహసీల్దార్ గారు. నీకు నిజంగానే నమ్మకం లేదు, నువ్వు కావాలనుకున్నప్పుడు ఫీజు తీసుకో. ఫీజు కడతాడు, ఎవరి కోసం కడతాడు, కట్టి అతనికి ఏ రికార్డు అంటే ఆ రికార్డు బాధ్యత సంతకం పెట్టి ముద్ర గుద్ది ఇవ్వాలి ఆయనకు. అది తృప్తి ఆయనకు. అదొక చాప్టర్. తర్వాత 9 చాప్టర్కి వచ్చేసేపటికి భూధారణ వచ్చిందండి. భూధార తీసుకున్నారు. చాప్టర్ 9 ఆఫ్ ముసాయిదా దీని ప్రకారంగా చాప్టర్ 9లో భూధార అని చెప్పి తీసుకున్నారు. భూధారను దాన్ని టెంపరీ భూధార అన్నారు, భూధార అన్నారు, తర్వాత భూధార కార్డ్ అన్నారు. దీని మీద ఎవరికి చాలాసేపు మాట్లాడుకున్నాం. చాలాసార్లు కూడా నేనే అన్నుంటే ఒక కొత్త రకమైన భాష నేను కూడా ఇప్పుడు ఇన్లే. మరి భూధార అంటే ఒక చిన్న విస్తీర్ణం, మళ్ళీ ఒక కమతం అనుకుందాం, ఒక భూమి. ఆ భూమికి ఇప్పుడు ఉన్నట్టుగా దాన్ని ఏమంటారు, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చేసేసి ఇవి ఫలానా రాజయ్య సన్ ఆఫ్ వెంకటయ్య, పెంటారెడ్డి ఫలానా రామరెడ్డి, ఫలానా షరీఫుద్దీన్ సన్ ఆఫ్ అక్బరుద్దీన్, ఇట్లా ఈ భూములకు ఉన్నట్టుగా ఒక టెంపరీ ఒక భూధార కార్డు ఇస్తా అంటుండే. అంటే ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తా అంటు. తర్వాత మంచి కొలతలు చేసిన తర్వాత పర్మనెంట్ భూధార అంటున్నాడు. అన్నీ అయిపోతాయి. అంటే బౌండరీస్ ఫిక్స్ చేస్తా అంటుండు శాటిలైట్ ద్వారా. తర్వాత ఇంకొకటి డ్రోన్ ద్వారా చేస్తారా, సైన్స్ అండ్ టెక్నాలజీ వాడుకోవాల్సిందే. ఇవన్నీ అయిపోయిన తర్వాత దాన్ని ఒక కార్డు లెక్క తీసి రైతుకి ఇస్తా అంటుండు భూధారలో. అది అంటే ఈ భూభారతిలో ఆ ఫెసిలిటీ రాబోతుంది మనకు. లెట్ అస్ ఎంజాయ్ విత్ ద ఆపర్చునిటీ. కానీ మరి ఎవరు చేయాలి భయ్ ఇదంతా? సంబడి షుడ్ డూ ఇట్ కదా. 33 జిల్లాలు, 621 మండలాలు, ఎన్నో డివిజన్స్, దాదాపు 75 డివిజన్లు అనుకుందాం. కలెక్టర్ ఆఫీస్లో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ కింద స్టాఫ్ కావాలి, డివిజన్ కింద ఇన్స్పెక్టర్ ఉండే సర్వే స్టాఫ్ సిబ్బంది కావాలి, ప్రతి మండలానికి కూడా ఒక డిప్యూటీ సర్వేయర్ కావాలి. ఎంతమంది ఉన్నారు? ఇంతకుముందు చెప్పినట్టుగా నాగర్ కర్నూలు ఇంటీరియర్ జిల్లాలకు పోతే ఒక సర్వేయర్కు 4 నుంచి 5 మండలాలు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కనుక పర్ఫెక్ట్గా అందిపుచ్చుకుంటే అట్లా పోయి వచ్చేస్తున్నారు. రోజుకి 1 మ్యాక్సిమం 2 చేయగలడు. 5-6 మండలాలు అయితే ఏడవుతాడు. ఈ మండలం కాలు పెట్టగల మధ్యాహ్నం అయితే ఇంకో మండలికి వచ్చి సాయంత్రం అయిపోతుంది. కథ కేల్కతం దుకాన్ బంద్. ఏం పని చేస్తాడండి? అందుకని భూభారతితో పాటు చాలా మంది సర్వే స్టాఫ్ను రిక్రూట్ చేయవలసిందే. పర్ఫెక్ట్గా టెక్నాలజికల్ ఇన్పుట్ ఇవ్వవలసిందే. ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్లో పాస్ అయితేనే అని తీసుకోవాలి.
నేను ఏంటి ఇలా ఖచ్చితంగా చెప్తున్నాను. అయిపోయింది, నామకే వాస్తే రిక్రూట్ హోగా, నామకే వాస్తే ట్రైనింగ్ హోగా, నామకే వాస్తే అంటే రైతులు చచ్చిపోతారండి పని రాకుంటే. నేను పని చేసినప్పుడు ఒక సర్వేయర్, సార్ ఇది మనం చేయకూడదు సార్, ఓకే ఇది క్లోజ్. ప్రతి సర్వే ఆఫీస్కు సెంటర్ చెక్ అని ఒకటి ఉంటుందండి అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర. అంటే నువ్వు 1 monthలో చేసిన యాక్టివిటీసు, అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయి, నువ్వు ఎన్ని రెక్టిఫై చేసినావు, అందులో గవర్నమెంట్ పనులు ఎన్ని, మామూలుగా పట్టదారుల పనులు ఎన్ని, ఇవన్నీ ఏమేమి కొలిసినావని ఇది ఒక పాయింట్ కింద తీసుకొని ఒక జిల్లా పరిధిలో ఉన్నటువంటి అందరు వచ్చి రిపోర్ట్ ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ సెంటర్ చెక్. పెండెన్సీకి రీజన్ చెప్పాలి, అని చెప్తేనే అతనికి నిజంగా పర్ఫెక్ట్ అటెండ్ అయితేనే చేయాలి. బాగా పరిష్కారం అప్లికేషన్ వచ్చిందనుకో, ఇది మనది కాదు సార్ అని సింపుల్గా క్లోజ్ చేసేస్తుండే అప్లికేషన్. ఎవరి దగ్గర వాళ్ళ మరి పడతారు. ప్రైవేటు పని చేయించుకుంటే ఒప్పుకోరు కదా, దానికి ఒక పద్ధతి ఉంటుంది. వెళ్ళాలి, భూమి మీదకి వెళ్ళాలి, ఆ గోల్సులు మనసు అవన్నీ తీసుకొని పోవాలి, పంచనామా చేయాలి, పట్టదారులకు నోటీస్ ఇవ్వాలి. మీకు తెలుసో లేదో సర్వే పద్ధతి. మనం ఒక భూమి కొలుసుకోవాలనుకుంటే పాణినకలు తీసుకోవాలి, ఎకరాకి ఇంత అని ఉంటుంది, ఆ ఫీజు కట్టాలి, ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారు, అది కట్టాలి, అది ఎంక్లోజ్ చేయాలి. అది ఎంక్లోజ్ చేసి అప్లికేషను ఇప్పుడున్న ధరణి దీని ప్రకారంగా అది పెట్టేసి ఆయనకి ఇస్తే ఫైల్ సర్క్యులేట్ చేసి ఆయనకి ఇస్తారు. ఆయన దాన్ని నోటీస్ తయారు చేసి ఊళ్ళో ఇవ్వాలి, పక్క పట్టదారులందరికీ నోటీస్ ఇవ్వాలి. అయ్యా ఇగో ఫలానా రాజయ్య భూమి కొలుస్తున్నాము, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అందరికి నోటీస్ ఇవ్వాలి, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి, లేకపోతే నేను కొలిసి బౌండరీ ఫిక్స్ చేసి పోతా అంటాడు. ఒకసారి బౌండరీ ఫిక్స్ అయిన తర్వాత జాంతానే ఏమైనా తేడా వస్తే పంచాలను పిలిపిస్తారు, పోలీసులను పిలిపి 4 తప్పరిస్తే ఏం చేసినావు రా భయ్, నువ్వు నియమగట్టిన కొలిసిరు సార్, బౌండరీ ఫిక్స్ అయింది సార్, ఆయన తప్పు చేస్తుంది కాబట్టి అతని మీద కేసు పెడతారు ఎవరైతే అబ్జెక్షన్ చెప్తారో. ఇదంతా ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి స్టాఫ్ లేకుండా, మానవ వనరు లేకుండా, హ్యూమన్ రిసోర్స్ లేకుండా భూభారతి కూడా ముందుకెళ్ళదు, సక్సెస్ కాదు. ముఖ్యంగా సర్వే స్టాఫ్ను మాత్రం ఖచ్చితంగా రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉందని మనము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణను మరొకసారి గుర్తు చేద్దాం. ఈ భూభారతి మాత్రము వితౌట్ టీమ్ ఆఫ్ సర్వేయర్స్ 33 జిల్లాలకు 33 మంది అసిస్టెంట్ డైరెక్టర్ ఉండాల్సిందే, అన్ని డివిజన్లకు ఒక ఇన్స్పెక్టర్ స్థాయి ఉండాల్సిందే, ప్రతి మండలానికి ఒక డిప్యూటీ సర్వేయర్ ఉండవలసిందే, పర్ఫెక్ట్లీ ట్రైన్డ్ పర్సన్. తేడా వస్తే అతను ఇంటికాడ వండబెట్టురు కానీ పనికిరానంతో చేయించకూడదని మనము చెప్దాం. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అసలు నిషేధిత భూముల కూడా ఇలా స్పష్టంగా మాట్లాడారు. ఇది కూడా మంచిగా అనిపించింది. 14-15 రకాల నిషేధిత భూములు ఉన్నాయి, అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తే అవన్నీ 22A అని చెప్పి సబ్ రిజిస్టర్ దగ్గర ఉంటాయి. దేవాలయ భూములు కావచ్చు, లేకపోతే భూదాన భూములు కావచ్చు, వక్ భూములు కావచ్చు, మిగులు సీలింగ్ ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఇచ్చేసినటువంటి భూములు కావచ్చు, ఇవన్నీ కూడా నిషేధిత జాబితాలో జాయింట్ రిజిస్ట్రార్ దగ్గర అలాగే రిజిస్ట్రార్ దగ్గర కూడా పెట్టారు. ఇవన్నీ ఏమీ చేయకూడదని చెప్పి భూదారు స్పష్టంగా చెప్పింది. ఆ భూదారు కూడా మనకు ఆ తర్వాత ఇవన్నిటికి మరి ఒక రికార్డింగ్ అథారిటీ అనేది జాయింట్ రిజిస్ట్రారే, కానీ ఒక స్పష్టత ఇవ్వాలి. డిప్యూటీ తహసీల్దారా 71 యాక్ట్ ప్రకారంగా అయితే తహసీల్దారే ఉంటుండే, కానీ మళ్ళీ ఇంటర్న్ తర్వాత కొన్ని ఆయన పని అక్కడ తిరుగుతున్నాడు కాబట్టి సపరేట్గా ఇన్స్పెక్టర్ ఉంటుండే, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఓఆర్. ఇంకా చెప్పాలంటే ట్రిబ్యునల్, ప్రధానంగా ట్రిబ్యునల్. ఈ ట్రిబ్యునల్ అనేది ఇంకా భూదారులు తర్వాత యాక్ట్లో స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ ట్రిబ్యునల్ ఎవరెవరు ఉండాలనేది కూడా స్పష్టత లేదు. ధరణిలో లేనిది ఇందులో ఇంట్రొడక్షన్ అంటే అది ఏంది మన ట్రిబ్యునల్ అంటున్నారు. ట్రిబ్యునల్లో రెవెన్యూ మెంబర్ ఎవరు, అఫీషియల్ మెంబర్ ఎవరు, జ్యుడిషియల్ మెంబర్ ఎవరు, ఎంత ఏజ్ ఉంటుంది, జిల్లాకు ఒకటి పెడతారా స్టేట్కి ఒకటి పెడతారా అనేది కూడా క్లారిటీ కావాలి కదా దేనికైనా కూడా. అంటే కోర్టుకు వెళ్తే మాత్రము రోజుల తరబడి అండి, ఏళ్ల తరబడి పోతుంది. ప్రతి స్టేజ్లో కూడా టైం లిమిటేషన్ పెట్టారు. ఈవెన్ ట్రిబ్యునల్ కూడా 90 డేస్లో కంప్లీట్ చేయాలబ్బా, దానికి ఇంకా తిరుగులేదు. ఆ ట్రిబ్యునల్ను కూడా మన గవర్నమెంట్ స్పష్టంగా చెప్తా ఉన్నది. మరి ట్రిబ్యునల్ పోవాలి, ట్రిబ్యునల్ ఇది కాకుండా ఏది చేత కాకపోతే ఇంకా కోర్టుకు పోవాలనుకుంటే, వాస్తవానికి ఇందులో కొత్తగా చెప్తున్నది ఏంటంటే ఉచిత న్యాయాన్ని అందిస్తామని అంటుంది. దీనికి భూభారతి అవసరం లేదు. ఫండమెంటల్ రైట్స్లోనే ప్రాథమిక హక్కుల్లో భాగంగానే ఉచిత న్యాయం ఇవ్వడం అనేది అది ఖచ్చితంగా చట్టంలో పొందుపరుచున్నది. ఇందులో స్పెసిఫిక్గా మెన్షన్ చేయడమే జరిగింది. ఇందులో ప్రత్యేకించి ఏదో భూభారతి వచ్చింది కాబట్టి అందులో మేము ఉచిత న్యాయం ఇస్తున్నామంటే అది కాదు. భూభారతిలో కాకుండా చట్టంలోనే ఉంది. ఆల్ ఫండమెంటల్ రైట్స్ 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి చట్టంలో సెక్షన్ 29 అదో నంబర్ అటు అవుతా ఉంది. అవన్నీ చెప్పేదానికంటే మనకుండే ప్రాథమిక హక్కుల భాగం ఉచిత న్యాయాన్ని పొందడం, అది భూభారతిలో కూడా మనకు చూపిస్తూ ఉన్నారు.